ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. వైఎస్ షర్మిల ఏపీసీసీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి సొంత అన్న సీఎం జగన్ చెల్లెల నుంచే ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ప్రత్యర్థులుగా మారారు. ఇదే విషయాన్ని సీఎం జగన్ స్వయంగా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ కుటుంబాన్ని చీల్చిందని ఆక్రోశం వెలగక్కారు కూడా. అన్నా చెల్లెలకి రాబోయే సార్వత్రిక ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి. వైసీపీలోని అసంతృప్తి నేతలు షర్మిల వెంట నడిచేందుకు సిద్ధపడుతున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. అప్పుడు కేంద్రం రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడే జగన్ తిరుగుబాటు జెండా ఎగరేశారని, ఇప్పుడు కాంగ్రెస్ ఏమీ చేయలేదని ఫ్యాన్ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు. దీనికి కొన్ని లెక్కలు కూడా వేస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఆ లెక్కలు, ఆ వ్యూహాలేంటో ఈ వీడియోలో చూద్దాం. జగన్ కాంగ్రెస్ని వీడి వేరే పార్టీ పెట్టుకున్నారు. అప్పట్లో దేశమంతా కాంగ్రెస్ ఉంది. అన్నింటికీ మించి కేంద్రంలో అధికారం ఇంకా 4 ఏళ్లు నిండుగా ఉంది. ఆ సమయంలో కాంగ్రెస్ నుంచి జగన్ బయటకొచ్చి బలమైన నాయకురాలుగా ఉన్న సోనియా గాంధీని ఎదిరించారు. 2011 మేలో జరిగిన ఎన్నికల్లో పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ పోటీ చేస్తే కడప పార్లమెంటు నుంచి వైఎస్ జగన్ ఎంపీగా పోటీ చేశారు. అయితే పులివెందుల నుంచి వైఎస్ విజయమ్మ మీద వైఎస్ వివేకానందరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన అప్పటికి మంత్రి కూడా. అలా ఆయన పోటీ చేస్తే జనమంతా జగన్ వైపు నిలబడ్డారు. ఆ ఉప ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సాగింది. దాంతో వివేక ఓటమి పాలయ్యారు. ఇక జగన్ ఎంపీ సీటుకు పోటీ చేసి 5.5 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇది ఒక రికార్డు. తిరిగి ఇన్నాళ్లకు వైఎస్ఆర్ కుటుంబంలో మరో చీలిక వచ్చింది. ఆనాడు వైఎస్ఆర్ వివేకా కుటుంబాలలో చీలిక వస్తే జనాలు జగన్ వెంట ఉన్నారు. ఆ సానుభూతి కూడా తోడు అయింది. ఈసారి ఏకంగా వైఎస్ఆర్ కుటుంబంలోనే నిలువుగా చీలిక వచ్చింది. అన్నా చెల్లెళ్ళు ఇద్దరు పోటాపోటీగా ముందుకొచ్చారు. ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత అయితే మరొకరు కాంగ్రెస్కి ఏపీ ప్రెసిడెంట్. అలా ఇద్దరు 2024 ఎన్నికల్లో తలపడుతున్నారు. దీని మీద తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో జగన్ ఏమన్నారంటే, కాంగ్రెస్కి చరిత్ర గుణపాఠాలు ఎన్ని చెప్పినా బుద్ధి రాలేదు అని. గతంలో నా సొంత చిన్నాన్నను మా పైన పోటీకి దింపి పరాభవం పాలయ్యారు అన్నారు. ఇప్పుడు ఏకంగా నా సోదరిని నా మీద పోటీకి దించారు. అయినా అన్నీ దేవుడు చూసుకుంటారు. కాంగ్రెస్కి మరోసారి పరాభవం జరగడం తథ్యమని చెప్పుకొచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ కాంగ్రెస్కి విభజించి పాలించు అన్నది బాగా అలవాటు అని అన్నారు. ఉమ్మడి ఏపీని 2గా చీల్చింది ఇదే కాంగ్రెస్. ఇప్పుడు నా కుటుంబాన్ని కూడా 2గా చీల్చింది అని చెప్పారు. అన్నీ ప్రజలు దేవుడు గమనిస్తున్నారని ఆయన అనడం విశేషం. అంటే ఆయన సోదరి షర్మిల విషయంలో పూర్తి తప్పు కాంగ్రెస్దే అని అంటున్నారు. తన చెల్లెలని కాంగ్రెస్ తన మీదకు ఎగదోస్తోంది అన్నది జగన్ ఆరోపణ. ఈసారి కూడా కాంగ్రెస్ కుతంత్రాలు కుట్రలు సాగవని ఆయన నిబ్బరంగా ఉన్నారు. అంతేకాదు, ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది వైసీపీయే అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఇవన్నీ పక్కన పెడితే జగన్ పట్ల జనంలో సానుభూతి ఈ విషయంలో ఉంటుందా అంటే అది ఎంత మేరకు అన్నది కూడా చర్చకొస్తోంది. ఇప్పటికీ 13 ఏళ్ల క్రితం జగన్ అనే కొత్త నేతను, యువకుడిని జనాలు ఆదరించారు. ఆయనకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని జనాలు ఆయనకు మొత్తంగా అండగా నిలబడ్డారు. ఇప్పుడు చూస్తే జగన్ 5 ఏళ్ల పాటు విపక్ష నేతగా ఉన్నారు. అలాగే మరో 5 ఏళ్ల పాటు సీఎంగానూ ఉన్నారు. జగన్ ఏంటో జనాలు చూశారు. ఆయన పాలన కూడా చూశారు. ఇప్పుడు కాంగ్రెస్ కుట్రలు కుతంత్రాలు తన ప్రభుత్వం మీద ప్రయోగిస్తోందని, తన కుటుంబం మీద చేస్తోందని జగన్ అంటున్నారు. అయితే ఈసారి జగన్కి జనాల నుంచి అంతే స్థాయిలో సానుభూతి లభిస్తుందా అన్నది చర్చకొస్తోంది. జగన్ నా కుటుంబాన్ని చీల్చారు అని కాంగ్రెస్తో పాటు టీడీపీ తదితర విపక్షాలు అని జనంలోకి వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. దానికి కారణం ఆయన తిరుపతిలో ఇండియా టుడే నిర్వహించిన విద్యా సదస్సులో ఒక బలమైన సంకేతం ఇచ్చేశారు. ఒక విధంగా చూస్తే ఇది సెంటిమెంట్గా కూడా బలంగా పనిచేసే అవకాశం ఉంది. అందుకే జగన్ తన సోదరుని పల్లెత్తు మాట అనకుండా కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాలు అని జనంలోకి రానున్నారు. అయితే ఒక మాట ఇక్కడ చెప్పుకోవాలి. జగన్ ఒంటరి పోరాటం చేస్తున్నారు. జనాలు చూస్తున్నారు. కారణాలు ఏమైనా కూడా విపక్షాలన్నీ కత్తి కట్టాయి. సరే, వాటి సంగతి అలా ఉంచితే సొంత చెల్లెలు అన్నకి ఈ క్లిష్ట సమయంలో ఎదురుగా నిలబడి విమర్శలు చేస్తే అది జనంలోకి వేరే అర్థాలకు వెళ్తుంది అని అంటున్నారు. ఈ సమయంలో ఆమె ఉండాల్సింది అన్న వైపు కదా అన్న చర్చ కూడా వస్తోంది. మొత్తానికి వైఎస్ షర్మిల గత ఎన్నికల్లో అన్న పక్కన నిలబడి విజయంలో భాగమయ్యారు. ఇప్పుడు ఎదురు నిలిచి అన్నకు మళ్ళీ విజయం దక్కేలా చేస్తారా అంటే
వెయిట్ అండ్ సీ.